కొన్నిసార్లు చాలా చిన్న చిన్న కథల్లోనే మన జీవితానికి సరిపోయేంత పెద్ద పాఠాలుంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథలోంచే ఆనందమంటే ఏంటో, దాని అసలైన అర్థమేంటో తెలుసుకోబోతున్నాం. ఈ కథ పేరు ఆనందపు జెండాను ఊపుతూ. మరి పదండి, ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకచోట పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి దగ్గర్లోనే రోజూ కొంతమంది పిల్లలు కలిసి ఒక ఆట ఆడుకుంటున్నారు. అది వాళ్లకిక అలవాటైపోయింది. ప్రతిరోజూ అదే ఆట. ఆ ఆటేంటో తెలుసా? మనందరికీ తెలిసిన రైలుబండి ఆట. ఒకరి వెనుక ఒకరు నిలబడి, ఒకరి చొక్కా ఒకరు పట్టుకుని, ముందుండేవాళ్లు ఇంజిన్, ఇక వెనుకాలున్నవాళ్లంతా బోగీలనమాట. అయితే అందులో ఒక విచిత్రం ఉంది. ఆ ఇంజిన్, బోగీలు రోజూ మారుతుంటాయి. కాని ఒక్క చిన్నపిల్లాడి పాత్ర మాత్రం ఎప్పుడూ మారేది కాదు. అందరి దృష్టిని ఆ పిల్లాడే ఆకర్షించాడు. ఆ పిల్లాడు ఎప్పుడూ చూసినా ఆ రైలు బండిలో అందరికంటే చివరి వ్యక్తిగా, అంటే గార్డ్గా ఉండేవాడు. ఒంటిమీద కేవలం ఒక నిక్కరు మాత్రమే ఉంటుంది. చేతిలో ఏదో ఒక గుడ్డబట్టుకుని జెండా ఊపుతూ, ముఖంలో మాత్రం భలే సంతోషం కనిపిస్తుండేది. రోజూ వాళ్ల ఆటను గమనిస్తున్న ఒక పెద్దాయనకు ఈ పిల్లాడ్ని చూసి ఆశ్చర్యమేసింది. తనలో తనే అనుకున్నాడు, కాని ఆ ఆసక్తిని ఆపుకోలేకపోయాడు. ఒకరోజు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా అడిగాడు, బాబూ, రోజూ చూస్తున్నాను, నువ్వు ఎప్పుడూ ఈ గార్డుగానే ఉంటావేంటి? నీకు ఎప్పుడూ ముందు నిలబడి ఇంజిన్ అవ్వాలని అనిపించలేదా అని. దానికి ఆ పిల్లాడు ఎంతో అమాయకంగా, నిజాయితీగా ఒక మాట చెప్పాడు. అంకల్, నాకు చొక్కా లేదు కదా, నేను ఇంజిన్ అయితే నా వెనుకున్న పిల్లాడు నన్నెలా పట్టుకుంటాడు? అంతేకాదు, ఆ పిల్లాడి కళ్లల్లో ఒక మెరుపుతో ఎంతో ఉత్సాహంగా ఇంకో మాటన్నాడు. అందుకే నేనెప్పుడూ గార్డ్గానే ఉంటాను. నా కావలసిందల్లా అందరితో కలిసి ఈ ఆటలో ఉండటమే. చూశారా ఆ సమాధానంలో ఎంత గొప్ప విషయముందో? ఆ పిల్లాడి గొంతులో నాకిది లేదు, అది లేదు అన్న ఫిర్యాదు లేదు, బాధ అస్సలు లేదు. కేవలం అందరితో కలిసి ఆడుతున్నానని స్వచ్ఛమైన ఆనందం తప్ప ఇంకేమీ లేదు. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ చిన్న పిల్లాడి ఆట మన జీవితాల గురించి మనకు ఏమి నేర్పిస్తుందంటారు? ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన అసలు పాఠమేంటి? ఇక్కడే మన ఆలోచనా విధానానికి, ఆ పిల్లాడి ఆలోచనా విధానానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పిల్లాడి దృష్టి అంతా తను ఆటకు ఎలా ఉపయోగపడగలడు, తను ఏమి చేయగలడు అనే దానిపై ఉంది. మరి మన దృష్టి, మన దగ్గర ఏది లేదు అనే దానిపైనే ఉంటుంది. అతను ఆటలో ఎలా భాగమవ్వాలని చూస్తే, మనం మాత్రం పక్కవాళ్ల దగ్గర ఏముందని పోల్చుకుంటూ ఉంటాం. అతను తనకున్న సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుంటే, మనం అదే పరిస్థితి గురించి ఫిర్యాదు చేస్తూ కూర్చుంటాం. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన విషయం ఒకటే: మన జీవితంలో మనకు ఎప్పటికీ ప్రతీదీ ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా, మన రూపం గురించి, మన దగ్గరున్న వస్తువుల గురించి, మన ఉద్యోగం, మన నైపుణ్యాల గురించి, లేదా ఇతరులతో పోల్చుకుంటూ, లేదంటే గతంలో చేసిన తప్పుల గురించి చింతిస్తూ ఎప్పుడూ ఏదో కోల్పోయామనే భావనలోనే ఉంటాం. ఈ రకమైన ఆలోచనను బాహ్య సంపూర్ణత అని అనుకోవచ్చు. అంటే ఏంటంటే, మన సంతోషం, మన పరిపూర్ణత అంతా మన బయటనుంచి రావాలి అనుకోవడం. ఏదో వస్తువు దొరికితేనో, ఏదో విజయం సాధిస్తేనో, ఎవరో మన జీవితంలోకి వస్తేనో గాని మనం సంపూర్ణంగా ఉండలేమని ఫీలవ్వడమన్నమాట. కాని ఇది నిజం కాదు. ఒక గొప్ప విషయమేంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ అసలు సమస్య కాదు. వాటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో మనకు తెలియకపోయినప్పుడే అసలైన సమస్య మొదలవుతుందే. మరి అయితే ఆ ఆట నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మనలోని ఆ సంపూర్ణతను మనం ఎలా కనుక్కోవాలి? పదండి, ఇప్పుడు చూద్దాం. ఆ పిల్లాడిలా మనం ఏం చేయవచ్చంటే, మొదటిది వాస్తవాన్ని అంగీకరించి సృజనాత్మక పరిష్కారాలు వెతకాలి. రెండోది మనకున్న పరిమితుల గురించి ఆలోచించడం మానేసి మనం ఏమి చేయగలమో దానిపై దృష్టి పెట్టాలి. మూడోది, చాలా ముఖ్యమైనది, పక్కవాళ్లతో పోల్చుకోవడం మానేసి మన ప్రయాణాన్ని మనం ఆస్వాదించాలి. ఇక ఆఖరిగా, నిజమైన ఆనందమనేది బయటినుంచి రాదు, అది మన లోపల్నుంచే పుడుతుందని గట్టిగా నమ్మాలి. అంతిమంగా, ఎవరికైతే సంతృప్తితో నిండిన హృదయం ఉంటుందో వాళ్ళు తమ జీవితంలో ఏదైనా లోటు ఉన్నప్పటికీ కూడా ఆనందాన్ని వెతుక్కోగలరు. సరిగ్గా పిల్లాడిలాగే మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం మనం నేర్చుకోవాలి.
ఇప్పుడు మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మన జీవితంలో లేని ఆ చొక్కా లాంటి లోటు ఏమిటి? మరి ఆ లోటునే మన గొప్ప బలంగా ఎలా మార్చుకోగలం? ఒక్కసారి ఆలోచించండి.